గడ్డికి చెత్తకి ఏంటి పొత్తు? చెప్పండి, మీరు లెక్క పెట్టండి. లేదా ధాన్యానికి పొట్టుకి ఏంటి పొత్తు? రెండుకి పొత్తా? ధాన్య విలువ ఎక్కడ, చెత్త విలువ ఎక్కడ? మరి ఈరోజు ఒక విశ్వాసి చెత్తగా మారిపోతున్నాడు. చెత్త స్వభావాలు, చెత్త ఆలోచనలు, ఒక యథార్థమైన నిజాయితీ కలిగిన నీతి కలిగినది లేదు. ప్రతి ఒక్కడు కూడా ఎలా అవుతున్నాడంటే బయటికి చూడడానికి చాలా బాగుండారు, ఒక్కొక్కడి హృదయాలను చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉన్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే మట్టి గోడలకి గచ్చుపోతలు పూసే వాళ్ళు ఎక్కువైపోయారు. మట్టి గోడని పెగిలించి మంచి గోడ కట్టగలిగిన వాడు ఉన్నాడా? పోనీ అలా కట్టించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఇద్దరు కూడా లేరు ఇప్పుడు. అందుకనే దేవుడు అంటాడు, ఎవడైనా ఉన్నాడేమో బండ సందుల్లో నిలబడి నీతిగా న్యాయంగా నడిపించగలటువంటి పరిస్థితులు తేవడానికి ఎవరన్నా ఉన్నారని ఆయన చూస్తున్నాడు అంట.